ఎల్లాకారంలో బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ అంటే ఈ స్లాబ్ కాదు, రేకుల షెడ్ ఉంది ఎల్లాకారంలో. ఆ రేకుల షెడ్ సూరు కింద మళ్ళీ ఇంకొక 2 అడుగులు 3 అడుగులు ఒక దుబ్బగడ్డి ఎక్స్టెన్షన్ చేసి ఉంది సూరు. దానికి ఎడమ ప్రక్కన ఒక చక్కటి దాన్ని ఏమంటారు వాటర్ ట్యాంక్ కట్టబడి ఉంది. ఆ యొక్క ఎల్లాకారంలో ఉన్నటువంటి ఆ బిల్డింగ్ ముందు చక్కని గ్రౌండ్ ఉంది. నేను దూరం నుంచి బిల్డింగ్ చూస్తూ ఉన్నాను, చాలా స్పష్టంగా బిల్డింగ్ అంతా కనబడతా ఉంది ఎల్లాకారంలో. నేను అనుకున్నాను, ప్రభువా నన్ను ఎల్లా కాలేజీకి పంపించడానికి సిద్ధపడేసావా, నేను ఈ కాలేజీకి వెళ్తానా అనుకున్నాను. దేవునికి స్తోత్రం. మొత్తం మీద దైవ దర్శనం కలిగింది. నేను అనుకున్నాను లా కాలేజీకి వెళ్ళాలనుకున్నాను. ఈలోపు డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను లా సెట్ రాశాను. మా నాన్నగారు బైబిల్ కాలేజ్ అప్లికేషన్ తీసుకొచ్చారు. ప్రార్థన చేసుకున్న ప్రభువా ఇటు అటు అంటే దేవుడు బైబిల్ కాలేజీకి వెళ్ళమన్నాడు. నేను బైబిల్ కాలేజీకి వెళ్ళాను. బైబిల్ కాలేజీకి వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఏముందనుకుంటున్నారు, ఇంకా బైబిల్ కాలేజ్ కట్టలేదు. మా డైరెక్టర్ గారికి అప్పుడు ఒక 2-3 నెలల క్రితం ఒక 6 నెలల స్థలం కొన్నారు. ఆయన బిల్డింగ్ స్టార్ట్ చేశారన్నమాట. మేము వెళ్ళేసరికి మాకు చర్చిలో క్లాసులు చెప్పేవారు. చిన్నపిల్ల హాస్టల్ ఉండేది వాళ్ళకి. హాస్టల్లో మేము పడుకోవడానికి స్థలం ఇచ్చారు. మేము పగలు ఒక పూట ఏమో చదువుకునే వాళ్ళం, ఒక పూట వెళ్ళి కాలేజీ పని చేసేవాళ్ళం. అలాగే 3 నెలలు కాలేజీ పని చేసిన తర్వాత కాలేజీ కట్టేసాం. కాలేజీ కట్టేసిన తర్వాత కాలేజీలోకి మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పేశారు. అంటే హాస్టల్లోకి మేము వెళ్ళిపోయాం. హాస్టల్లో పడుకున్నాం, బాగానే ఉంది. ఒకరోజు నాకు డ్యూటీ పడింది. ఏం డ్యూటీ అంటే ఆ ముందర ఉన్నటువంటి తుప్పలంటే అది ఏమంటారంటే అడవి లాంటిది అనమాట. అడవి లాంటి దాంట్లోకి వెళ్ళి పొలాలు కొట్టుకు రావాలి. నాతో పాటు ఒక 3 స్టూడెంట్స్ డ్యూటీ అనమాట. మా స్టూడెంట్స్కి డ్యూటీ అనమాట, మాన్యువల్ డ్యూటీ. మాకు పొలాలు మేమే కొట్టు తెచ్చుకోవాలి. మేము పొలాలు కొట్టుకోవడానికి వెళ్ళాం. కొట్టుకెళ్ళి నడుచుకుంటూ వస్తూ ఉంటే దూరం నుండి నాకు కాలేజీ కనబడతా ఉంది. కాలేజీ అంతా ఒకే ఫ్రేమ్లో కనబడతా. నా కడుగు కూడా ముందరకి వెళ్తలేదు. ఎందుకో తెలుసా, ఈ సేమ్ ఫోటో నేను ఎక్కడో చూశాను. కొట్టేసుకోవడానికి బుర్ర కొట్టుకుంటాను, అర్థం కావట్లేదు. కాసేపు అలా నిలబడి చూశాను. అప్పుడు స్ట్రైక్ అయింది. ఎప్పుడు చూశాను? పోయిన సంవత్సరం చూశాను. సంవత్సరం అయిపోయింది అప్పటికే. దేవునికి స్తోత్రం. పోయిన సంవత్సరం చూశాను. వెంటనే మా ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళాను. అయ్యా, నాకు దేవుడు ఈ కాలేజీని ఎప్పుడో చూపించాడనంటే అప్పుడు ఆయన అంటాడు, అప్పటికి ఇంకా నేను ఈ స్థలానికి కాలేజీ కట్టడానికి స్థలమే కొనలేదు అన్నాడు. అది దేవునికి స్తోత్రం. కాలేజీ కట్టడానికి అప్పటికి ఇంకా స్థలమే ఆయన కొనలేదట. స్థలము కొనకపోయినప్పటికీ ఆ స్థలములో పలానా చోట పలానా రీతిలో బైబిల్ కాలేజీ కట్టబడుతుంది. ఆ స్థలములో నువ్వు చదువుకుంటావని నాకు సంవత్సరం ముందే సర్వోన్నతుడైన దేవుడు నాకు చూపించాడు. నేను అంటాను, దర్శనం అంటే జరిగిపోయిన సంగతులుగా దేవుడు చూపించగలడు. భవిష్యత్తును కూడా ఆయన జరిగిపోయిన గతంలాగా చూడగలడు, తన భక్తులకు చూపించగలడు. నా మాట్లాడతావైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన భవిష్యత్తును కూడా ఆయన గతము వలె చూడగలిగిన శక్తిమంతుడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే, ప్రార్థనలో ఉండగలిగితే, భక్తిలో ఉండగలిగితే, ప్రార్థనలో నువ్వు చేయగలిగితే నీ జీవితంలో చేసే అద్భుతాలను ఆయన ఖచ్చితంగా నీకు చూపిస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. అందుకని అపోస్తలుల గారు అంటాడు కదా, అంత్యకాలం ముందు ఆయన తన ఆత్మను కుమ్మరిస్తాడట. కుమ్మరించినప్పుడు యవనస్తులు దర్శనాలు చూస్తారు, ముసలి వాళ్ళు కలలు కంటారట. నా మాట్లాడతావైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంత్యకాలంలో అందరి మీద తన ఆత్మ కుమ్మరింపబడుతుంది. కుమ్మరింపబడినప్పుడు అందరూ దర్శనాలు చూస్తారు. నీకు కూడా దేవుడు దర్శనం చూపిస్తాడు. నీ జీవితంలో జరగబోయే సంగతులు చూపిస్తాడు. ఎప్పుడు చూపిస్తాడో, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు జరగబోయే సంగతులన్నిటిని నీ కళ్ళకు గట్టినట్లు చూపిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను.
అతడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు సౌలు చేస్తున్నటువంటి ప్రార్థన విని సౌలుకి ఒక దర్శనం చూపించి, నీ కోసం అననీయ వస్తాడయ్యా నీ కోసం ప్రార్థన చేయడానికి అని చెప్పి, దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు తెలుసా? అననీయ దగ్గరికి వెళ్ళాడు. అననీయ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, అననీయ, నేను ఆల్రెడీ నువ్వు వస్తావని సౌలుకి దర్శనం చూపించానయ్యా, నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యి అంటే, అప్పుడు అననీయ అంటాడు, నేను వెళ్ళను అంటాడు. అంటే, అయ్యా సౌలు అనేవాడు ఎవడనుకున్నావయ్యా? మూర్ఖుడు, దుర్మార్గుడు, నీ పరిశుద్ధులు హింసించిన వాడు, అతనికి ప్రార్థన చేయమంటావు ఏంటి ఆయన? అతడు నా నామమును ఏం చేయాలో నేను చెప్తున్నాను ఆయనకి, నువ్వు వెళ్ళి నోరు మూసుకుని ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. మీకు విషయం చెప్పరా? సౌలు ఇక్కడ ప్రార్థన మాత్రమే చేస్తున్నాడు. ఆ ఇంటిలో, యోధా అనేవాని ఇంటిలో సౌలు మోకరించి ప్రార్థన మాత్రమే చేస్తున్నాడు. కానీ సౌలు వెనకాల దేవుడు కార్యాన్ని జరిగిస్తున్నాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సౌలు ప్రార్థన చేస్తుంటే సౌలు కోసం దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. సౌలు కోసం ప్రార్థన చేసేవాడిని సిద్ధపరుస్తున్నాడు. సౌలు కోసం ప్రార్థన చేసేవాడిని నడిపిస్తున్నాడు. సౌలు కోసం ప్రార్థన చేసేవాడిని బలపరుస్తున్నాడు. సౌలు కోసం ప్రార్థన చేసేవాడిని ప్రోత్సహిస్తున్నాడు. ప్రార్థన చేస్తే నీ వెనకాల దేవుడు కార్యాలు సఫలం చేస్తాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నువ్వు మోకర్లేయటమే. నీకు లోన్ కావాలా? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, మోకలే. నీ యజమానుడు నీ మాట నిన్ను చిత్రహింసలు చేస్తున్నాడా? లేకపోతే నీ యజమాను నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా? లేకపోతే నీ యొక్క హై ఆఫీసరు, పై ఆఫీసరు, పై నాయకుడు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గర రికమెండేషన్ తీసుకోవద్దు, ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమి మాట్లాడొద్దు. దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయి. దేవుడు నీ వెనకాల నీ కోసం ఎవరితో మాట్లాడాలో వారందరితో దేవుడు మాట్లాడతాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే చాలు. నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే చాలు. ప్రార్థన చేస్తే దేవుడు నీకు కావలసిన వాటన్నిటిని సమకూర్చి జరిగిస్తాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. నువ్వు ప్రార్థన చేయడమే. నీకేం కార్యం కావాలో ప్రభు వెనకాల ఆయన చేస్తాడు పని. నువ్వు ప్రార్థన చేయడమే, నువ్వు ఆయనతో మాట్లాడమే. ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు అలాగ ఉండాలి, నాకు ఇది జీవితం కావాలి, నాకు ఆ జీవితం కావాలి, ఆయనను బలపరచును, ఆయనను ప్రభుతో మాట్లాడమే. నువ్వు ప్రభుతో ముచ్చటించడమే. నువ్వు ప్రభుతో ముచ్చటిస్తూ ఉంటే నీ జీవితంలో నీకేది అవసరమో, నీకేది ముఖ్యమో, నీకేది కావాలో, నీకెప్పుడు ఏది అవసరమో దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రార్థన చేస్తే 3 విషయాలు జరుగుతాయని చెప్పాను. ఒకటి, ప్రార్థన చేస్తే ప్రభు ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన చేస్తే రెండవది, ఆయన దర్శనాలు చూపిస్తాడు, జరగబోయే విషయాలు చూపిస్తాడు. మూడవది, ప్రార్థన చేస్తే నీ వెనకాల ఆయన సమస్త కార్యాలను చక్కబెడతాడు. ఈరోజు నువ్వు కష్టాల్లో ఉన్నావేమో, ఇబ్బందుల్లో ఉన్నావేమో, శోధల్లో ఉన్నావేమో, బాధల్లో ఉన్నావేమో. నువ్వు బాధపడద్దు, నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు. నీ బిడ్డలు మారతా లేదనో, లేకపోతే నీ భర్త మారడం లేదనో, నీ భార్య మారడం లేదనో, నీ కుటుంబం మారడం లేదనో, లేకపోతే నా యజమానుడు మారడం లేదనో, నా యజమాని నన్ను ఇబ్బంది పెడుతున్నాడనో, లేకపోతే మరొకటి నీ సమస్య ఏదైనా సరే, నువ్వు ఈ సమస్యల్లో పరిష్కారం కోసం నువ్వు ప్రయాసపడద్దు. నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. ప్రభు దగ్గర గోచాడు. నీకు అవసరమైన వాటన్నిటినీ దేవుడు అనుకూలపరిచి నీ జీవితాన్ని సమాధానంతో నింపుతాడు, సంతోషంతో నింపుతాడు, ఆనందంతో నింపుతాడు. నీకు కావలసిన వాటన్నిటిని సమకూర్చి జరిగిస్తాడు. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక 3వ విషయం, 4వ విషయం మీకు జ్ఞాపకం చేస్తా. సౌలు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, యేసు ప్రభువు అంటున్నాడు, అలానే దగ్గరికి వచ్చి, అయ్యా సౌలు ప్రార్థన చేస్తున్నాడు, అతని కొరకు నేను మార్గాన్ని సిద్ధం చేస్తున్నాను. రాజుల ఎదుట, యాజకుల ఎదుట, ప్రజల ఎదుట, అన్యజనుల ఎదుట అతడు నా నామమును భరించుటకు
ఆమేన్, హల్లెలూయా. చూడండి, అప్పుడే మారు మనసు పొందాడు అతడు, అప్పుడే దైవ దర్శనాన్ని చూశాడు అతడు. దైవ దర్శనం చూశాడు సౌలు, మోకరించి ప్రార్థన చేస్తుంటే భవిష్యత్తులో సౌలు ఏం చేయాలో దేవుడు ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నాడు. ఏ రాజు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలో, ఏ రాజు దగ్గర వాక్యం చెప్పాలో, ఏ ప్రజల దగ్గర వాక్యం చెప్పాలో, ఏ దేశంలో వాక్యం చెప్పాలో, ఏ అన్ని జనులకు వాక్యం చెప్పాలో, ఇతడు ఏ ప్రయాణం చేయాలో దేవుడు సౌలు కోసం తన భవిష్యత్తును ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. నేనంటాను, మన భవిష్యత్తును మనం డిజైన్ చేసుకోవద్దు. మన భవిష్యత్తును డిజైన్ చేయడానికి డిజైనర్ అయిన దేవునికి చేతులకు అప్పగించేద్దాం మన భవిష్యత్తుని. నీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. కానా అనేటువంటి విందులో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయిన తర్వాత యేసు ప్రభువుల వారు నీటిని ద్రాక్షారసంగా మార్చారు. ఇప్పుడు యేసు ప్రభువుల వారు నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి ద్రాక్షారసము మనుషులు తయారు చేసిన ద్రాక్షారసం కంటే రుచిగా ఉందట. మనుషులు తయారు చేసిన ద్రాక్షారసం కంటే ప్రభువారు మార్చిన ద్రాక్షారసమే రుచిగా ఉందట. మనుషులు వేసుకున్న ప్రణాళికల కంటే, మనుషులు సిద్ధపరుచుకున్న తీర్పుల కంటే, మనుషులు సిద్ధం చేసుకున్నటువంటి మార్గాల కంటే, మనుషులు సిద్ధం చేసుకున్న ఆలోచనల కంటే నీ పట్ల ఆయనకున్న తలంపులు బహు గొప్పవే, బహు ఉన్నతమైనవే. ఆయన నీ కొరకు ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. ఆయన నీ కొరకు శ్రేష్టమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. నీ కొరకు ఆయన ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. ఆయన నీ కొరకు ఉన్నతమైన భవిష్యత్తు ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనతో ఆయన తలంపులట మన తలంపులు వంటివి కాదు. నేను అంటాను, ఇప్పుడు నీ జీవితంలో నువ్వు నీ భవిష్యత్తు ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలని నువ్వు సిద్ధం చేసుకోవద్దు. నువ్వు సిద్ధం చేసుకుంటావేమో, నాకు పెళ్ళి అయిపోవాలి, 25 సంవత్సరాలకి పెళ్ళి అయిపోవాలి, 26 సంవత్సరాలకి పిల్లోడు పుట్టేయాలి, 28 సంవత్సరాల పిల్లలు పుట్టేయాలి, 30 సంవత్సరంలో ఆపరేషన్ అయిపోవాలి, నాకు 30 సంవత్సరాలు ఇల్లు కట్టేసుకోవాలి. ఇలాంటి కొన్ని ప్లాన్లు వేసుకుంటూ ఉంటాం. 32లో కారు కొనేయాలి, 35లో ఇల్లు కట్టేయాలి, 36లో ఇచ్చేసేయాలి, 40లో రిటైర్ అయిపోవాలి, 60 సంవత్సరాలకు వచ్చి రెండు అయిపోవాలి. ఇలా ఎన్నెన్నో ప్లాన్లు వేసుకుంటాం కదండి. మన ప్రణాళికలేమి మనకు ప్రయోజనకరము, మనం వేసుకున్న ప్రణాళికలు మనకు నచ్చినట్టు ఉండకపోవచ్చు, మనకు ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు, మనకు దీవెనకరంగా ఉండకపోవచ్చు. కానీ నీవు మోకరించి ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధిలో గోజాడడం మొదలెడితే, దేవునితో మాట్లాడడం మొదలు పెడితే, నీ భవిష్యత్తు గురించి నీకంటే ఎక్కువగా నా సర్వోన్నతుడైన దేవుడు ఆలోచిస్తున్నాడు. నీ భవిష్యత్తు గురించి, నీ బిడ్డల భవిష్యత్తు గురించి నీకంటే ఎక్కువగా నా యేసు ఆలోచిస్తున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సౌలు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు అంతే. సౌలు అక్కడ ప్రార్థన చేస్తుంటే దేవుడు సౌలు పట్ల ఉద్దేశాలు, ప్రణాళికలు, ఆయన చిత్తాలు, ఆయన ఆలోచనలు, ప్రణాళికలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సౌలా, నువ్వు మారు మనసు పొందావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నేను రాజుల ఎదుట నిలబెడతానయ్యా, యాజకుల ఎదుట నిలబెడతానయ్యా, గొప్పవారి ఎదుట నిలబెడతానయ్యా, అన్ని జనుల ఎదుట నిలబెడతానయ్యా అని దేవుడు ప్రణాళికలు వేస్తా ఉన్నాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం. ఈరోజు మీకు మంచి మాట చెప్పనా, నువ్వు ప్రార్థన చేస్తే నీ భవిష్యత్తును ఆయన ఆనందకరంగా మారుస్తాడు. నువ్వు అనుకున్న దానికంటే శ్రేష్టమైన దానిగా మారుస్తాడు. నువ్వు ప్రార్థనలో ఉండగలిగితే, నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ భవిష్యత్తును నీవు ఊహించిన దానికంటే ఉన్నతమైన రీతిలో మారుస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సౌలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే సౌలు యొక్క భవిష్యత్తును ప్రణాళికలు వేసిన వాడు దేవుడు. ఇదిగో అతడు ఏం చేస్తున్నాడట, ప్రార్థన చేస్తున్నాడు. 4 విషయాలు నేర్చుకున్నాం అందులోంచి. ఒకటి, సౌలు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆలకించాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. రెండవది, సౌలు ప్రార్థన చేస్తే సౌలుకు జరగబోయే సంగతుల్ని తెలియపరిచాడు, దర్శనాన్ని చూపించాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో జరగబోయే సంగతులను నీకు చూపిస్తాడు.
మూడవది, సౌలు ప్రార్థన చేస్తే సౌలు వెనకాల సౌలు ఏమీ చేయడం లేదు, కానీ సౌలుకి కావలసిన అనుకూలమైన పరిస్థితులన్నిటిని దేవుడు చక్కబరుస్తున్నాడు. సౌలు దగ్గరికి ఎవరు వెళ్ళి ప్రార్థన చేయాలో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. సౌలు కోసం ఎవరు ప్రార్థన చేయాలో వారిని ప్రోత్సహిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీకోసం ఎవరు ప్రయం చేయాలో, నీకోసం ఎవరు కష్టపడాలో, నీకు డబ్బులు ఎవరు ఇవ్వాలో, నీకు లోన్ ఎవరు ఇవ్వాలో, నీ పరిస్థితి ఎవరు చక్కబెడతారో వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. నాలుగవది, నువ్వు ప్రార్థన చేస్తే చాలు, నువ్వు ప్రార్థనలో ఉంటే చాలు, ఆయన నీ భవిష్యత్తును చక్కపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ భవిష్యత్తును ఆనందకరంగా మారుస్తాడు, నీ భవిష్యత్తును సంతోషకరంగా మారుస్తాడు, నీ భవిష్యత్తును సంతోషకరంగా ఆయన తీర్చిదిద్దుతాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు ప్రార్థనలో ఉందాం. కానీ మనం ఏం చేస్తామంటే, సౌలు ప్రార్థన చేస్తే 4 విషయాలు జరిగాయి. మరి మన జీవితాల్లో ఎందుకు జరగడం లేదు? మన జీవితాల్లో దేవుని చిత్తం ఎందుకు నెరవేరడం లేదు? మన జీవితాల్లో ఎందుకు మనం ఆశీర్వదింపలేకపోతున్నాం? ఎందుకు మన జీవితాల్లో దీవెన పొందకలేకపోతున్నాం? మన జీవితాల్లో దేవుని చేత ఎందుకు మనం వాడబడలేకపోతున్నాం? కారణం ఏంటంటే మనం ఏం చేయట్లేదు, ప్రార్థన చేయట్లేదు. అన్నిటికీ సమయం ఉంటుంది, అన్నిటికీ సమయం ఉంటుంది. టీవీ చూడడానికి సమయం ఉంటుంది, పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి సమయం ఉంటుంది, వాళ్ళతో దెబ్బలాడడానికి సమయం ఉంటుంది, అత్తగారితో దెబ్బలాడడానికి సమయం ఉంటుంది, మాంగారితో దెబ్బలాడడానికి సమయం ఉంటుంది, కోడలతో దెబ్బలాడడానికి సమయం ఉంటుంది, ఇంటి పక్కలతో దెబ్బలాడడానికి సమయం ఉంటుంది కాదండి, సీరియల్ చూడడానికి సమయం ఉంటుంది, అన్నిటికీ సమయం దొరుకుతుంది. కానీ దేనికి దొరకదు సమయం? కాసేపు ప్రార్థనలో ఉండడానికి సమయం దొరకదు. ఏమంటాం తెలుసా? ప్రభువా నీకే ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి నడుము నొప్పి వచ్చేస్తుంది, ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి మోకాలు నొప్పులు వచ్చేస్తాయి, ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి కాళ్ళు లాగేస్తుంటాయి. మన జీవితంలో ప్రార్థన ప్రాముఖ్యమైనది. ప్రార్థనే మన స్థితిని మార్చేది, ప్రార్థనే మన పరిస్థితిని మార్చేది, ప్రార్థనే మన భవిష్యత్తును మార్చేది, ప్రార్థనే మన బ్రతుకును మార్చేది, ప్రార్థనే మన జీవితాన్ని ఆనందకరంగా మార్చేది, ప్రార్థనే మన కుటుంబాన్ని కట్టేది, ప్రార్థనే మన బ్రతుకును ఆనందంగా తీర్చిదిద్దేది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రార్థన లేకుండా దేవుని కృపను మనం అనుభవించటం అసాధ్యం. సౌలు జీవితంలో ప్రార్థన చేసినటువంటి ప్రార్థన అతని జీవితాన్ని మార్చేసింది. అప్పటి వరకు మూర్ఖుడిగా దుర్మార్గుడిగా ఉన్నటువంటి సౌలుని సాత్వికుని చేసింది. అప్పటి వరకు సంఘానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సౌలుని సంఘానికి పునాదులుగా చేసేసింది. అప్పటి వరకు సంఘాన్ని పాడు చేసినటువంటి ఆ యొక్క సౌలుని సంఘాన్ని కట్టేవాడిగా మార్చేసింది. అప్పటి వరకు సంఘ సేవకుల్ని ఆయన హింసించేటువంటి సౌలు ఇప్పుడు వీనే స్వార్థికంగా మారిపోయాడు. అప్పటి వరకు సంఘాన్ని సేవకుల్ని చంపినటువంటి సౌలే ఇప్పుడు సేవకులు తయారు చేసేవాడిగా మారిపోయాడు. దానంతటికి కారణం ఏంటి తెలుసా? సౌలు చేసిన ప్రార్థన. సౌలు చేసిన ప్రార్థన. ఈరోజు మన జీవితంలో బలమైన ప్రార్థన కలిగి ఉందాం. విలువైన సమయాన్ని ప్రార్థనలో కేటాయిద్దాం, ప్రార్థన చేద్దాం. మన జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు అనుభవించుదాం. అటువంటి కృప ప్రభువు మనందరికి అనుగ్రహించి తన కృపలు స్థిరపరచునుగాక. ఆమె తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ వెనకాల కార్యం జరిగిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఎవరి ద్వారా సహాయం రావాలో వారితో మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఎక్కడి నుంచి మేలు కావాలో ఆ మేలును దేవుడు దయచేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ వెనక అద్భుతాలు చేస్తాడు. నీ జీవితంలో ప్రణాళికలు సిద్ధపరుస్తాడు, నీ జీవితంలో భవిష్యత్తును సిద్ధపరుస్తాడు, నీ కుటుంబ భవిష్యత్తును సిద్ధపరుస్తాడు. ఆయన నీవు ప్రార్థన చేస్తే నీకు దర్శనాలు చూపిస్తాడు. నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నీ ప్రార్థన ఆయన వింటాడమ్మా. నువ్వు ఏ బాధలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఎలాంటి బాధలో ఉన్నావో నాకు తెలియదు, నా దేవుడు నీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నా దేవుడు నీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నా దేవుడు నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రార్థన వినేసి వదిలిపెట్టే దేవుడు కాదు, ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు, ప్రార్థనకు మొరనాలకించే దేవుడు, ఆయన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, నీ ప్రార్థనకు సమాధానం చెప్పే దేవుడు.
నీ పరిస్థితిని మారుస్తాడు. నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు, ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నీ స్థితి మార్చబడుతుంది, నీ గతి మార్చబడుతుంది, నీ స్థితి మార్చబడుతుంది, నీ కుటుంబం మార్చబడుతుంది, నీ భర్త మార్చబడతాడు, నీ భార్య మార్చబడుతుంది, నీ బిడ్డలు మార్చబడతారు, నీ స్థితి మార్చబడుతుంది, నీ అవసరాలు తీర్చబడతాయి. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఏది ఉందో నీ ప్రార్థన అవసరం నాకేంటో తెలియదు కానీ, నీ హృదయంలో ఉన్న భారం ఏంటో నాకు తెలియదు కానీ, నీ హృదయంలో ఉన్న కష్టం ఏంటో నాకు తెలియదు కానీ, ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ స్థితిని మారుస్తాడు. పరిశుద్ధుడును కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, మీకే స్తోత్రాలు నాయన. ప్రభాయిగో తండ్రి సన్నిధిలో వినని వాక్యాన్ని మరుదులు నాటింపచేయండి. ప్రభాయిగో తండ్రి సన్నిధిలో అయా సౌలు ప్రార్థన చేశాడు, అతని ప్రార్థన మీరు ఆలకించారు. అయా సౌలు ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థనకు మీరు ప్రతిఫలంగా దర్శనాలు చూపించారు. అయా సౌలు ప్రార్థన చేశాడు, అయా ఓ తండ్రి సౌలు వెనకాల కార్యాలు చక్కబరిచారు. అయా సౌలు ప్రార్థన చేశాడు, సౌలు యొక్క భవిష్యత్తును మీరు సిద్ధపరిచారు. అతడు ఊహించిన దానికంటే ఉన్నతమైన భవిష్యత్తును ఆ బిడ్డ కొరకు మీరు సిద్ధపరిచారు. అయా నీ బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తున్నారో, నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ అయ్యా ప్రార్థన చేస్తున్నారో, వారి ప్రార్థన ఆలకించండి నాయన. వారి ప్రార్థనకు చెవునగ్గండి ప్రభువా. వారి ప్రార్థన సమాధానం మీరు దయచేయండి. వారి జీవితాన్ని మీరు మార్చండి. వారి కన్నీరు మీరు తుడవండి. వారి ఆనందాన్ని, వారి దుఃఖాన్ని ఆనందంగా మార్చండి నాయన. నీ కృప చేత నడిపించి మీరు మహిమ పొందమని. అయా అయ్యో తండ్రి, వారి కుటుంబాల్లో దుఃఖము నాయన, ఆయో దుఃఖం ఉందేమో, వేదన ఉందేమో, కన్నీరు ఉందేమో, వారి దుఃఖాన్ని నాట్యంగా మార్చండి, ఆనందంగా మార్చండి, సమాధానంగా మార్చండి నాయన. వారికి ఉన్న కన్నీరిని ఆనంద బాష్పాలుగా మార్చండి ప్రభువా. మీరే మహిమ పొందని కృపల బలపరచమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమును బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏదైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి.
ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.